వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇస్తున్న కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు. వారి బిడ్డలు పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందీప్ కుమార్, జ్యోత్స్నా కుమారి గారు న్యూ అకాడమిక్ ఇయర్లో ఎంటర్ అవుతున్న సందర్భంగా సహకారం ఇచ్చారు. ఈ సహకార కృతజ్ఞత విశేషమైంది. బిడ్డలు బడికి వెళ్తున్నారు. దేవుడు జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నేర్చుకోవటానికి కావలసిన కృపనిచ్చి కాపాడాలని కోరుతూ తల్లిదండ్రులు చేసిన ఈ సహకారాన్ని బట్టి ప్రభు నామాన్న వారిని దీవిస్తున్నాను. రాజారావు గారికి, రాజామణి గారికి, బిడ్డలకు ధన్యవాదాలు. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. వాక్య ప్రసార సహకారం ఇచ్చిన రాజామణి గారి యొక్క కుటుంబం, రాజారావు గారి కుటుంబం, వారి బిడ్డలను దీవించండి. నూతన సంవత్సరంలో న్యూ అకాడమిక్ ఇయర్లో బిడ్డలకు తోడుండండి. ఈ తల్లిదండ్రులు అనేక మంది తల్లిదండ్రులకు మార్గదర్శకంగా నిలిచారు. వీరి విశ్వాసాన్ని హెచ్చించండి. ఈ బిడ్డలు శ్రేష్ఠ భవిష్యత్తుకు వెళ్ళి నిన్ను మహిమపరచుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 20 వచనాలు నిన్నటి దినం నేను జ్ఞాపకం చేశాను. చదివి పూర్తి సారాంశం చెప్పాను. ఇందులో యూదులకు పౌలు గారు వ్రాస్తున్న పత్రిక ఇది. మిగిలిన వారు అందరూ అన్యజనులే. యూదులు కాక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ అన్యజనులే. యూదులను దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము సంతానము వారు ప్రామిస్డ్ పీపుల్, ప్రామిస్డ్ ల్యాండ్. ఆల్ ద ప్రామిసెస్ వర్ గివెన్ అన్ టు దెమ్. ప్రతి వాగ్దానము వాళ్ళదే. వాగ్దాన భూమి వాళ్ళదే. ధర్మశాస్త్రం వాళ్ళకే, దేవాలయము వాళ్ళకే. దేవుడు పాత నిబంధన గ్రంథంలో వాళ్లను ఏర్పాటు చేసుకున్నాడు అనేది మూలాంశం. ఎందుకంటే బైబిలే ఆదికాండం 12 నుండి మలాకీ గ్రంథం వరకు పూర్తిగా వారి చరిత్రే కనిపిస్తుంది. బైబిల్ అంటూ ఏదైతే మనకు ఇవ్వబడిందో ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన, అది యూదులతో దేవుని నడక, దేవునితో యూదుల నడక. గాడ్ మేనిఫెస్టెడ్ టు దెమ్. వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మిగిలిన ఏ అన్యజనులకు ఈ విధంగా జరగలేదు. పాత నిబంధన గ్రంథం అంతా మీరు తీసుకుంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలు, దేవుని దూత యొక్క ప్రత్యక్షతలు, దేవదూతల యొక్క ప్రత్యక్షతలు, ప్రవక్తల ద్వారా మాట్లాడటం, దర్శనాల ద్వారా మాట్లాడటం, ప్రవచనాల ద్వారా మాట్లాడటం, ఇవేవి ఇతర ఏ జనాంగానికి లేవు. ఓన్లీ టు ద జ్యూస్, ఓన్లీ టు ద ఫ్యామిలీ ఆఫ్ అబ్రహాం అండ్ ఐజాక్. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క కుటుంబంలో యాకోబు యొక్క కుటుంబానికే దక్కింది ఈ చరిత్ర అంతా కూడా. ఇది మీకు అర్థం కావాలి, అందుకే వివరంగా చెబుతున్నాను. అబ్రహామును పిలిచాడు దేవుడు. పిలిచినప్పుడు
అతనికి సంతానాన్నిచ్చి ఆ సంతానము ద్వారా లోకాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ సంతానం ప్రభువైన యేసుక్రీస్తే. దేవుడు లోకాన్ని ఆశీర్వదించాలనుకున్న సంతానం యేసుక్రీస్తే. దేవుడు లోకాన్ని ఆశీర్వదించుట కొరకు ఎన్నుకున్నటువంటి మానవ సంతానం అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు యొక్క సంతానం. మరలా ఇస్సాకు యొక్క సంతానంలో యాకోబు యొక్క కుమారులని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు చూడండి, అబ్రహామునకు ఇష్మాయేలు అని ఒక కుమారుడు ఉన్నాడు. మరియు కెతూరా ద్వారా పుట్టినటువంటి 6 కుమారులు ఉన్నారు. అబ్రహాముకి ఆల్టుగెదర్ 3 wives 8 children. అబ్రహాము గారికి 3 భార్యలు, 8 మంది పిల్లలు. ప్రథమ భార్య శారా సంతానం లేకపోవటం వల్ల ఐగుప్తు నుండి తనకు వచ్చిన దాసి అయిన హాగర్ని ఇచ్చింది. భార్యగానే ఇచ్చింది, బైబిల్లోనే రాసింది. భార్యగా ఉండటకి ఇచ్చిన రాసి. కాబట్టి అక్కడ అతని భార్యగానే హాగర్ను లెక్కించాలి. దాసియే కానీ భార్యగా ఉండటకి ఇచ్చాను. ఆమె సంతానం ద్వారా తనకు సంతానం కలుగుతుందనే భావనతో ఇచ్చింది. అలాగే రాహేలు, లేయా కూడా వారి దాసీలను భార్యలుగానే ఇచ్చారు. మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క భార్య శారా, కుమారుడు ఇస్సాకు. అబ్రహాము యొక్క భార్యగా శారా ఇచ్చిన హాగరు అను ఐగుప్తీయురాలు యొక్క కుమారుడు ఇష్మాయేలు. ఆ తర్వాత శారా మరణం తర్వాత అబ్రహాము కెతూరా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో అక్కడ 6 కొడుకులు పుట్టారు, 6 కుమారులు పుట్టారు. ఈ 6 కుమారులు అబ్రహాం బ్రతుకుండగానే తూర్పు దేశాల తట్టు బహుమానాలు ఇచ్చి పంపబడ్డారు. ఇష్మాయేలు ముందే వెళ్ళిపోయాడు, పంపించేశాడు అబ్రహాం. శారా బతికుండగానే ఇష్మాయేలును పంపించేశాడు 113 ఏళ్ళప్పుడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఇస్సాకును దేవుడు ఎన్నిక చేసుకొని బైబిల్ లైనేజ్ అతని ద్వారా కంటిన్యూ చేశాడు. మీరు హిస్టరీ చూస్తే వెరీ సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే, అబ్రహాముకు పైగా ఉన్నటువంటి చరిత్ర మనకు ఆదికాండం 1 నుండి 11 వరకు కనిపిస్తుంది. అందులో 2 భాగాలు. ఒకటి నోవహు జలప్రళయం వరకు ఒక భాగము, నోవహు జలప్రళయం తరువాత అబ్రహాం వరకు ఒక భాగం. నోవహు జలప్రళయానికి ముందు ఆదాము నుండి 10 తరాలు, జలప్రళయం తర్వాత నోవాహు నుండి 10 తరాలు అబ్రహాము. ఈ 20 generations మనం చూస్తే నోవాహు కాలంకి వచ్చేటప్పటికి మనుషులందరూ చనిపోయారు. నోవాహు యొక్క 3 కుమారులు హాము, షేము, యాపెతు. కనుక ఈ 3లో కూడా మనకు షేము సంతానము నుండి 10 తరాలు వచ్చిన తర్వాత అబ్రహాం పుట్టాడు. అంటే అక్కడికి హాము సంతానం ఉన్నారు, హాము నుండి కనానీయులు వచ్చారు, షేము నుండి ఇశ్రాయేలీలు వచ్చారు, అలాగే యాపెతు నుండి ఇతరులు వచ్చారు. మీరు ఆ ఒక్క 4 అధ్యాయాలు క్షుణ్ణంగా చదివితే ఎవరెవరు ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఆదికాండం 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మీరు చదివితే కనుక వరల్డ్ పాపులేషన్ మేజర్ కంట్రీస్ అన్నీ కూడా ఎలా డెవలప్ అయ్యాయి అనేది తెలిసిపోతుంది. 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి భాషలు ఎట్లా తారుమారైపోయిన తర్వాత వేరైపోయాయి, భాషలు పెరిగాయి, ప్రపంచం అంతా ఎట్లా చెదిరిపోయారో తెలుస్తుంది. ప్రపంచ ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి వారు ఏ మూలాల నుండి ఎవరెవరు వచ్చారు అనేటువంటిది మీకు ఈ 5 కాండాలు కనుక పర్ఫెక్ట్గా చదివితే మీకు మ్యాక్సిమం పిక్చర్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ద బైబిల్ ఫోకస్డ్ ఆన్ ద ఫ్యామిలీ ఆఫ్
జేకబ్. యాకోబును ఇజ్రాయేలుగా మార్చి అతని కుమారులలో నుండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును అలాగే యూదా మతాన్ని అది ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చాడు. కాబట్టి ఈ చరిత్ర మీకు అర్థమైతే ఇంపార్టెన్స్ ఏంటో అర్థమవుతుంది. మామూలు ప్రజలకు విగ్రహారాధన తెలుసు, మామూలు ప్రజలందరికీ విగ్రహారాధన తెలుసు. కానీ అబ్రహాము యొక్క సంతానం, ఇస్సాకు యొక్క సంతానం, యాకోబు యొక్క సంతానమైన ఆ 12 గోత్రాల వారికి దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు వారిని కనాను దేశానికి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ఫలితంగా నడిపించుకుంటూ వచ్చారు. వీరే దేవుని వాగ్దాన ప్రజలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి ప్రజలు ఇస్సాకు నుండి వచ్చారు, ఇస్సాకులో నుండి మళ్ళీ యాకోబులో నుండి వచ్చారు. ఏశావు సంతతి భ్రష్టమైన వారిగానే ఉన్నారు, ఎదోమీయులు అంటారు వారిని. వారు దేవుని యొక్క నిబంధనలో పాలుభాగస్తులు కాలేకపోయారు. ద ఓల్డ్ టెస్టమెంట్ బిలాంగ్స్ టు ద చిల్డ్రన్ ఆఫ్ జేకబ్, ఇజ్రాయెల్ ఓన్లీ. వాళ్ళు అంతా కూడా ఒక్క యాకోబు సంతతి మాత్రమే దేవుని యొక్క పాత నిబంధన కిందకు వచ్చారు. పాత నిబంధన పశువుల రక్తం చేత మోషే ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి బైబిల్ హిస్టరీ మీకు తెలిస్తే దేవుడు అన్యులను ప్రక్కన పెట్టాడు, ఇష్మాయేలీయులను అరబ్స్ను పక్కన పెట్టాడు, ఒక్క యూదులను మాత్రమే ఎన్నుకొని వాగ్దాన ప్రజలు, వాగ్దాన దేశము, వాగ్దానాలు వాళ్ళవి, ధర్మశాస్త్రము వారి కొరకే, ప్రవక్తలు వారి కొరకే, రాజులు వారి కొరకే, బైబిల్ చరిత్ర అంతా వారి కొరకే, ప్రత్యక్షతలంతా వారి కొరకే. ఎందుకంటే వాళ్లకు క్రీస్తును గుర్చిన నమూనాలు అనుగ్రహించాడు. క్రీస్తును గుర్చిన నమూనా వారికి అనుగ్రహించాడు. ఏమిటా నమూనా? ధర్మశాస్త్రము రిప్రజెంట్స్ క్రైస్ట్, బలులు రిప్రజెంట్స్ క్రైస్ట్, దేవాలయము రిప్రజెంట్స్ క్రైస్ట్, ప్రధాన యాజకుడు రిప్రజెంట్ క్రైస్ట్, యాజకత్వము రిప్రజెంట్స్ క్రైస్ట్. యేసుక్రీస్తు అర్థం కావటానికి ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవాలయం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. పరలోకం అర్థం కావటానికి వాగ్దాన భూమిని ఇచ్చాడు, దేవాలయం ఇచ్చాడు, యాజకత్వాన్ని ఇచ్చాడు, పాపక్షమాపణకు మార్గాలను సూచించాడు. ఇవన్నీ కూడాను యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలో ఇవన్నీ కూడా ఛాయారూపంగా. ఇట్స్ ఆల్ లైక్ ఎ మోడల్. నేను గతంలో కూడా చెప్పాను, పోలవరం మోడల్ నేను ధర్మకోల్తో నిర్మించాను. దాన్ని చూస్తే పోలవరం కన్స్ట్రక్ట్ అయినాక ఎట్లా ఉంటుంది, వాటర్ ఫ్లో ఎట్లా ఉంటుందో అది మేము డిస్ప్లే చేయగలిగాము. కనుక దీన్ని పోలవరం అని పిలవచ్చునా? ఇది పోలవరం నమూనా. పోలవరంలోనే కట్టబడుతుంది. కాబట్టి క్రీస్తు ప్రత్యక్షతకు ముందు, పోలవరం కట్టబడుటకు ముందు నమూనా ఎట్లా ఇచ్చాము, క్రీస్తు ప్రత్యక్షతకు ముందు, క్రీస్తుకు ముంగుర్తుగా ఈ ఓల్డ్ టెస్టమెంట్ పీపుల్ అందరికీ కూడాను క్రైస్తుని గుర్చిన అవేర్నెస్ కలుగు చేయటానికి, పాప క్షమాపణ దేవుడు అనుగ్రహించే విధానము గురించి తెలియచేయటానికి ముందస్తుగానే విశ్వాసాన్ని గురించి, ప్రార్థనను గురించి, బలులను గురించి, అర్పణలను గురించి, బప్తిస్మాలను గురించి అనేకమైనటువంటి విశేషాలతో పాటుగా పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం అంచెదినాన జరుగుతుందనే సత్యమును గూర్చి, తీర్పును గూర్చి ఇవన్నీ కూడా ముందస్తుగా వాళ్ళకు తెలియచేయబడ్డాయి. వాళ్ళు అనుకున్నారు ఇది ఒక మతము, ఇది ఆచరణీయము, ఇదే ఫైనల్ అనుకున్నారు తప్ప అవన్నీ క్రీస్తును సూచిస్తున్నాయి. దోస్ ఎలిమెంటరీ డాక్ట్రిన్స్ ఆర్ టీచింగ్ అబౌట్ క్రైస్ట్. అది వాళ్ళు గుర్తెరగలేకపోయారు. ఇవాళ ఈ ప్రసంగం చాలా ముఖ్యమైనటువంటిది. గాడ్స్ ఫోకస్ ఆన్ గాడ్స్ చిల్డ్రన్, గాడ్స్ ఫోకస్ ఆన్ ద ప్రామిస్డ్ పీపుల్. వాగ్దానం చేయబడిన ప్రజలకు
ఏమని చెబుతున్నాడు? పౌలు ఏం చెబుతున్నాడంటే, మీరు ఏదైతే ధర్మశాస్త్రంలో విన్నారో, లేఖనాలు ఎవరిని గురించి అయితే చెప్పాయో ఆ క్రీస్తు ప్రత్యక్షం అయ్యాడు. మీరేదైతే పస్కా బలి పశువును ఒక జంతువుని ఇచ్చారో ఆ బలి పశువు అయిన క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మీరే నిర్దోష రక్తమునైతే జంతువు నుండి సేకరించారో ఒక మానవునిగా నిర్దోష రక్తాన్ని ఆయన దేవుని సన్నిధిలో క్రమరించాడు. అది సిలువలో సంభవించింది. కాబట్టి మూల ఉపదేశాలలో ఉండిపోయినటువంటి మీరు వాస్తవంలోనికి నడవండి. యాక్సెప్ట్ ద క్రైస్ట్. అందుకనే మొట్టమొదటి ప్రసంగం పేతురు గారు పెంతెకోస్తు పండుగ నాడు ఆ యెరూషలేం పట్టణంలో చేసినప్పుడు 3,000 మంది యూదులు టర్న్ అయిపోయారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మొదటి మాట మాట్లాడగానే సిలువలో ఉన్న 2 దొంగలలో ఒకడు సెప్టాస్ టర్న్ అయిపోయాడు. సహోదరుడు, టర్న్ టువర్డ్స్ క్రైస్ట్. There is so much distance to walk in Christ. There are so many things to be established in Christ. క్రీస్తు యేసునందు అనేక విషయాలు జరగాల్సినవి ఉన్నాయి, మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, పాటించాల్సినవి ఉన్నవి. ధర్మశాస్త్రంలో చెప్పిన దానికంటే కూడా మరి శ్రేష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. మోషే చెప్పిన మాట మీరు విన్నారు కదా. మోర్ దాన్ 100 టాపిక్స్ యేసుక్రీస్తు ప్రభు పాతవిట్లా ఉన్నవి కొత్తది ఇలా ఇస్తున్నాను. మీకు అవగాహన కొరకు అర్థం చేసుకోవటానికి చెప్పిన మాటలవి ఇవిగో, మీరు గ్రహించి ఎదుగుట కొరకు చెప్పబడిన మాటలవి. మరలా పునాది వేయవద్దు. యు డోంట్ నీడ్ ఎనీ అనదర్ ఫౌండేషన్ అగైన్. ఒక క్రీస్తును గుర్చినటువంటి ఒక పునాది వేయబడి ఉన్నది. దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మము, బోధ, హస్తానికి చేపడం, మృతుల పునరుద్ధానం, నిత్య తీర్పు అని పునాది మరలా వేయద్దు. ఈ బేసిక్ ఫౌండేషన్స్ అన్నీ కూడా ఉన్నవి. ఇవన్నీ కూడాను ఇన్ క్రైస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీటెడ్. అందుకని క్రీస్తుని గురించిన మూలోపదేశం ఏమిటంటే ధర్మశాస్త్రం మానేసి సంపూర్ణులవుదాము. వితౌట్ క్రైస్ట్ నో కంప్లీషన్ టు జ్యూస్ ఆర్ ఎనీవన్. యేసుక్రీస్తు లేకుండా మనం ఎవరు సంపూర్ణులు కాలేము. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని ఎవరు సంపూర్ణంగా ఆచరించలేకపోయాము. క్రీస్తు మాత్రమే ధర్మశాస్త్రానికి సమాప్తమై ఉన్నాడు, సంపూర్తి అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు నందు ఉన్నప్పుడు మనము కూడా దానిని సంపూర్తి చేసిన వారమవుతున్నాము. కనుక క్రీస్తు నందు ధర్మశాస్త్రమునకు సంపూర్తి చేసిన వారమై ఒక నూతనమైనటువంటి మహిమలోనికి, వెలుగులోనికి, ఆధిక్యతలలోనికి మనం నడవబోతూ ఉన్నాము. అదే యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. మీరు వ్యభిచరించవద్దని మోషే మీతో చెప్పుట విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒకడు మోహపు చూపు చూపించినప్పుడు, ఒక స్త్రీని మోహపు చూపు చూచినప్పుడు అతడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడు అగును. సహోదరుని ద్రోహి అని చెప్పువాడు నరహంతకుడగును. ఇప్పుడు చెప్పండి, ఏది కష్టం, ఏది తేలికైంది? పాత నిబంధనలోని ధర్మశాస్త్రమే పాటించటం కష్టమైతే నూతన నిబంధనలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మరింత గొప్ప విలువలతో కూడిన భక్తి మార్గం ఇంకెంత కష్టం అవుతుంది? అయితే కష్టమే. అయితే దెర్ ఇస్ అ కండిషన్. గాడ్ హ్యాస్ గివెన్ us the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని అంతరంగంలో ఉంచి దేవుడు మనలో క్రీస్తు సారూప్యం ఏర్పడేటట్లుగా ఆయన మన యందు తన కార్యములను చేస్తూ ఉన్నాడు. We are the workmanship of God in Christ. యేసుక్రీస్తు నందు మనము దేవుని చేతి పనివారమగునట్లుగా దేవుడు చేశాడు. ఇట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ alone. అది దేవుని గొప్పతనమే కానీ మంద కాదు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చాలా అద్భుతంగా మాట్లాడాడు పౌలు. మీరు రక్షించబడ్డారు విశ్వాసం ద్వారా, కృప చేత. మీరు ఏర్పాటు చేయబడ్డారు, అందులో మీ యొక్క ప్రమేయం లేదు.
మీ క్రియలతో కాదు, ఆయన కృపతో మీరు రక్షించబడ్డారు. అంతేకాదు, మీరు పుట్టడానికి ముందే దేవుడు కొన్ని సత్క్రియలు చేయ ఆయనే ఏర్పాటు చేశాడు. వాటిని మీరు చేయటం ద్వారా మీరు దేవుని చేత సృష్టించబడిన చేతి పనివారై ఉన్నారని మీరు గ్రహించగలుగుతారు. We all need to show God, Jesus in the society through our lives. మన జీవితం ద్వారా ప్రపంచానికి దైవత్వాన్ని చూపించడానికి మనం పిలువబడ్డాము. ఇది ఎంతమంది గ్రహించారు? ఎంతమంది గ్రహించారు? ఇంకా మతము, ఇంకా మతము, ఇంకా మతము. మతము నిన్ను రక్షించదు, ధర్మశాస్త్రం నిన్ను రక్షించదు, ధర్మశాస్త్ర క్రియలు నిన్ను నీతివంతునిగా తీర్చవు. అదే యేసుక్రీస్తు శిలువలో రుజువైంది. యెహోషువ విశ్రాంతి ప్రకటించి ఉంటే ఇంకొక విశ్రాంతి గురించి దేవుడు మాట్లాడడు. అవును, బలులు సంపూర్ణమైతే మరొక బలిని గురించి దేవుడు మాట్లాడడు. జంతు యొక్క రక్తము పాప క్షమాపణకి సరిపోయినదైతే క్రీస్తు యొక్క రక్తం అవసరం లేదు. అది సరిపోదు గనకే పాపము కప్పబడి ప్రతి సంవత్సరము పునరావృతమవుతున్న కారణం చేత శాశ్వత బలి, శాశ్వత క్షమాపణ అవసరమైంది. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు సిలువలో నెరవేరినది అదియే. ఈ సందర్భంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, దెర్ ఇస్ అ కంప్లీట్నెస్ ఓన్లీ ఇన్ జీసస్ క్రైస్ట్, నథింగ్ మోర్, ఎనీథింగ్ ఇన్ ఎనీవే. అంతకంటే ఎక్కువ మరొక చోట ఇంకొకడ లేనే లేదు. యేసుక్రీస్తు ప్రభువును జీవాధారంగా మన కొరకు దేవుడు కనపరిచాడు. ఇది మీలో ఎంతమందికి అర్థమైంది? Christianity cannot save you. Christ can save you. పలానా సంఘంలో నేను సభ్యుడిని అయిపోయాను కాబట్టి నేను రక్షణ పొందేశాను వచ్చి అంటాక లేదు. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ యూ కెనాట్ సేవ్ యువర్ సెల్ఫ్. క్రీస్తుకు వేరుగా నిన్ను నీవు రక్షించుకోవటం నీకు చేత కాదు, నీ వల్ల కాదు. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నది? నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్, యూ నీడ్ టు చేంజ్ యువర్ థాట్ ఫ్రమ్ లా టు గ్రేస్, ఫ్రమ్ లా టు గ్రేస్. యేసుక్రీస్తు ప్రభు లాజరును సమాధి నుండి లేపే ముందు వారి అక్కలతో మాట్లాడుతున్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి ఆయన చెబితే వాళ్ళు అనుకున్నారు అంచెదినాన మా సహోదరుడు లేస్తాడని. లేదమ్మా, మీరు విశ్వసిస్తే ఇప్పుడే దేవుని మహిమను చూస్తారు. ఇట్స్ ఆన్ హ్యాండ్. అది ఇప్పుడే జరుగుతుంది. ఇఫ్ యూ బిలీవ్ యూ కెన్ సీ ద మిరకల్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు మన యొక్క జీవితాల్లో మనకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంత ఉన్నతమైనటువంటిది. కనుక యేసుక్రీస్తు ప్రభు సిలువను అంగీకరించక ఇంకా మతాన్ని పట్టుకుని వేలాడితే ఆనాటి యూదులు కానీ ఈనాటి క్రైస్తవులు కానీ మరి ఇతర ఏ మతస్థులైనా కూడా వాటిలో పర్ఫెక్షన్ ఉంది, వాటిలో ఏదో ఒక బెనిఫిట్ ఉందని అనుకుంటే పొరపాటు పడినట్లే. అలా బెనిఫిట్ ఉంది అని అనుకున్న వాళ్ళు మారు మనసు పొందడం అసాధ్యం. ఎందుకంటే దే డినైడ్ ద క్రైస్ట్ అండ్ ద సాల్వేషన్ ఆఫర్డ్ బై గాడ్ ఫ్రీ. ఉచితంగా దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన సాల్వేషన్ రక్షణను తృణీకరించి మేము భక్తిగా ఉన్నామనుకునేవారు ఇక ఎన్నటికీ రక్షణ పొందలేరని పౌలు గారు చెబుతున్నాడు. వారి క్రియల చేత వారు రక్షించబడాలనుకున్నప్పుడు ఆ క్రియలు పరీక్షించబడినప్పుడు కాలిపోతాయి తప్ప అవి నిలబడవు. మనుషులు నమ్ముకునేటువంటి నీతి క్రియలు మనుషులను దేవుని ఎదుట నిర్దోషులుగా చెయ్యలేవు. ద యాక్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఓన్లీ స్టాండ్స్ బిఫోర్ గాడ్ యాజ్ ద ఓన్లీ రైచియస్ యాక్ట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవుని కొరకు యేసుక్రీస్తు సిలువలో చేసిన ఆ గొప్ప క్రియ మాత్రమే నిలబడుతుంది తప్ప మరి ఇతర ఏ మానవుడు చేసిన ఏ గొప్ప కార్యము
దేవుని ఎదుట అర్హతగా నిలబడబోదని పౌలు ఈ అధ్యాయంలో తెలియజేశాడు. అందుకే అంటాడు, ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మేము ఇలా చెబుతున్నా యూదులారా మీరు రక్షణకరమైన స్థితిలోనే మీరు ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. సమ్ ఆఫ్ యూ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద న్యూ టెస్టమెంట్ సేస్. క్రొత్త నిబంధన చెప్పిన మార్గంలో మీరు నమ్మి పాత నిబంధన మార్గాలను వదిలి యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసం చేత కలిగేటువంటి ఉచిత పాప క్షమాపణ క్రియ లేకుండా కలిగేటువంటి గొప్ప ఫలాన్ని గురించిన ఆలోచనతో ముందుకు సాగాలనేది పౌలు చెప్పాడు. మన క్రియలు ఫలమునే కానీ రక్షణనివ్వలేవు. మన క్రియలు మనకు దేవుని యొక్క సన్నిధానంలో బహుమానమే కానీ సాల్వేషన్కి ఉపయోగపడవు. కాబట్టి క్రీస్తును అంగీకరించకుండా దేవుని ఎదుటికి వచ్చిన వాడు శిక్షార్హుడవుతాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాడు రక్షణ పొంది ఉన్నాడు. సేవ్డ్ ఫర్ ఆల్ ద టైమ్. సాల్వేషన్ ఈజ్ పర్మనెంట్. ప్రభు అతనిని ఎరిగిన వాడుగా ఉంటాడు. ప్రభు అతన్ని సరిచేసుకునేవాడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు అతన్ని క్రీస్తు సారూప్యానికి మార్చుకునే బాధ్యత తీసుకుంటాడు. గాడ్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిజ్ షీప్. ఆయన గొర్రెలు ఆయన మాట వింటాయి. ఆయన గొర్రెల బాధ్యత ఆయనదే. ప్రార్థన. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, కుమారుడు సందీప్ కుమార్, లోచన కుమారి కుమార్తె, ఈ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించడం గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. మతాన్ని విడిచి క్రీస్తుని అంగీకరించే భాగ్యము యూదులకు క్రైస్తవులకు ప్రధానంగా దయచేయండి. రక్షణ పొందకుండా మాకు బాప్తిస్మం తెలుసు, మాకు విశ్వాసం గురించి తెలుసు, మాకు అర్పణల గురించి తెలుసు, మాకు సంఘ సభ్యత్వం తెలుసు, మాకు వాగ్దానాలు ఉన్నాయి అనుకునేవారు ఉన్న భ్రమ నుండి వారిని బయటకు తీసుకురండి. క్రీస్తును ఎరుగుట ఏ మూలమో క్రీస్తును ఎరుగిన వారు నిత్య నరకాగ్నికి పాత్రలు. ఈ సర్వసత్యాన్ని వారు గుర్తిరుగుటకు సహాయం చేయము. యేసునామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.